ఫ్రస్ట్రేషన్స్గా పెద్దగా ఎప్పుడు జరగలేదు. ఇరిటేషన్స్ ఉన్నాయి. ఇరిటేషన్స్ 2-3 సార్లు నేను పర్టికులర్గా వేటగాడి టైంలో కానీ, స్వర్ణముఖి టైంలో కానీ, అంటే రకరకాల సందర్భాల్లో, ఈవెన్ మొన్న ప్రతిఘటన కానీ, ఈవెన్ పోతే పోనీ కూడా బాగా ఆడలేదని, అంటే సినిమాలు సరిగ్గా ఆడకపోవటం వల్ల, అంటే నేనేదో మంచి చేద్దాం అనుకుంటే ఎందుకు ఈ సమాజం నన్ను పట్టించుకోవట్లేదు, నా సినిమాలను పట్టించు, నన్ను అభిమానిస్తున్నారు కానీ నా సినిమాని అభిమానించలేకపోతున్నారు, రకరకాల ప్రాబ్లమ్స్. సో వీటి మీద ఫ్రస్ట్రేషన్స్ కాదు కానీ బాగా ఇరిటేషన్ వచ్చిన రోజులు ఉన్నాయి. ఇంకా సినిమా తీయకూడదు అనుకున్న రోజులు ఉన్నాయి, అయితే అసలు మనం అనవసరంగా తాపత్రయపడుతున్నాం అనుకున్న రోజులు ఉన్నాయి తప్ప మనుషుల్ని తిట్టుకున్న రోజుల్లో చాలా తక్కువ నాకు తెలిసి. ఐ డోంట్ నో, నాకు గుర్తున్నంత వరకు నేను ఎప్పుడు ఎవరిని, అంటే నేను ఎప్పుడు ఏది చేసినా కానీ వాడు నాకేదో రేపు చేస్తాడు అనే ఆశతో నేను చేసి ఉంటే వాళ్ళు చేయలేదని అనుకోవచ్చు. రెండోది, మ్యాక్సిమం నా కెరియర్ 60 ఏళ్ళ కెరియర్లో, అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న 40 ఏళ్ళ కెరియర్లో ఒకళ్ళిద్దరు దగ్గరే నేను కొంచెం భంగపాటు జరిగి ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఎవళ్ళు నన్ను ఏ రోజున, అంటే నేను అడగటమే తక్కువ, ఎవరు నన్ను ఏదైనా అడగటం అనేది కొంచెం తక్కువ అడుగుతాను. బట్ కాదు అన్నాక నేను వీడికి పలానా వాడికి ఏదో చేస్తున్నా, జనరల్గా ఎవరిని అడుగుతాం, మనకు సంబంధం ఉన్నవాళ్ళు, లేకపోతే మన దగ్గర నుంచి ఏదైనా ఆశించి మనతో ఏదైనా పని చేయించుకున్న వాళ్ళు, బలవంతంగా చేయించుకున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళనే ధైర్యం చేసి అడగగలం. లేకపోతే ఎవరు కొత్త ముఖానికి ఫోన్ చేసి నువ్వు నాకు హెల్ప్ చేయమని అడగలేం కదా. సో అటువంటిప్పుడు తప్పిస్తే అదర్వైజ్ మనం ఆలోచించింది లేదు. ఫలానా వాళ్ళు నాకు పని చేస్తారు కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు నాకు ఫస్ట్ మొగుడు కావాలి, అప్పుడు కోతలు రాయేటప్పుడు ఆయన ఫస్ట్ సినిమా చేశారు. ఆయన సినిమా చేసింది నేను అది కమలాసంతో చేయాలి. కమలాసంతో చేయాలంటే కమలాసన్ రూపాయి ఎక్కువ కాబట్టి, చిరంజీవి గారు ఫస్ట్ పిక్చర్ కొత్తగా వస్తున్నాడు కాబట్టి చిరంజీవికి ఇస్తే నాకు బాగుంటుంది అనుకున్నాను కాబట్టి నేను చేసాను. ఒకటి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్, 2 మన తెలుగు వాడిని చేద్దాం అనుకుని చేసాం. సో దీంట్లో నేను చిరంజీవి నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏం లేదు. మళ్ళీ మొగుడు కావాలప్పటికి నేను ఆయనకి ఫోన్ చేశాను. యాక్చువల్గా ఫోన్ చేసి నాకు సినిమా చేయి చిరంజీవి అంటే నెక్స్ట్ మంత్ నుంచి పెట్టుకో అన్నట్టు చేసాం. అంత క్యాజువల్గా ఉండేవాడు. సో ఇంకా వాళ్ళు ఎప్పుడో చేయలేదు. నేను తర్వాత కష్టాల్లో ఉన్నప్పుడు చిరంజీవి మా ఇంటికి వచ్చి నాకు సినిమా చేస్తానని చెప్పాలా? అతనికి తెలుసో తెలీదో నేను కష్టాలు ఉన్నాన్ని. సో ఇవన్నీ మనం ఆలోచించుకోకుండా వెంటనే నేను అనుకుని ఇంకేముంది చిరంజీవి చేయలేదు, లేకపోతే ఇంకో పుల్లయ్య చేయలేదు. సో ఇవన్నీ ఆలోచించుకుంటా పోవటం అనేది మన తప్పు. అప్పుడేమో నిజంగా వీక్ అయిపోతాం, ఈ ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది, ఇంకా నిర్వీర్యం అయిపోతాం మనం. అసలు మన మనసులో ఒక రకమైన ఆత్మన్యూనత వస్తుంది. అవి రాకుండా ఉండాలంటే అసలు మనం పట్టించుకోకూడదు. మనం కాలగమనంలో మనం వెళ్ళిపోతూ ఉండాలి. మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటే జరుగుతూ ఉంటుంది వెనకాల. నాకు వచ్చిన కష్టాలు, నాకున్న కష్టాలకి కేవలం ఎందుకు జరుగుతుందో జరిగిపోతుంది. జీవితం సాఫీగానే వెళ్ళిపోతుంది. కష్టాలు వస్తాయి, అటంతటా అయ్యే 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలం దాన్ని తీర్చేసుకుంటూ పోతుంది, అది వెళ్ళిపోతుంది అంతే. నాకు తెలిసినంత వరకు ఏంటంటే నిజాయితీగా మనం ఏ పని చేసుకుంటూ పోతున్నా కానీ అన్ని పనులు అటంతటా అయ్యి అవుతాయి. ప్రాబ్లీ మనం డబ్బే శాశ్వతం అనుకుని డబ్బు కోసం పతాపత్రయపడేవాడికి రకరకాలైన ఇబ్బందులు వస్తాయేమో, కానీ రకరకాలైన ఇబ్బందులు అంటే మీరు చెప్పిన ఫ్రస్ట్రేషన్స్, ఇరిటేషన్స్, బాధలు, డబ్బు రాలేదు అనే ఫీలింగ్ ఉంటుంది తప్ప డబ్బు నాకు ముఖ్యం కాదు అనుకున్నవాడు ఎవ్వడికి ఏ రకమైన కష్టం ఉండదు జీవితంలో. అంటే జీవితానికి కావాల్సిన డబ్బు కావాలా, దాన్ని మినిమం అనేది సంపాదించుకోవాలి. దాన్ని లేకుండా తెచ్చి నీకు ఎవడో ఇంట్లో తెచ్చి పడేయడు. అది సంపాదించుకుంటూ నువ్వు ఉన్నదాంతో తృప్తిగా ఉండదలుచుకుంటే మాత్రం నీకు ఎంతకంటే రాజు ఎవడు ఉండడు, నీకంటే రాజు. చాలా బాధ వేస్తుంది, బాధ వేసిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏమైందంటే జనానికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు నాకు తెలుసు, నా మనసుకు నాకు తెలుసు నేను తప్పు చేశానో ఒప్పు చేశానో, నేను ఎప్పుడు తప్పు చేశానో నాకు తెలుస్తుంది, ఎప్పుడు ఒప్పు చేశానో నాకు తెలుస్తుంది. ఎవరో మీ బట్టోళ్ళు ఒకళ్ళు వచ్చి మీరు ఎప్పుడో 1924లో తప్పు చేశాడంటే తప్పు ఒప్పు నాకు తెలుసు కదా, నేను పట్టించుకోవాల్సిందే ఉంది. ఎవరో చేస్తూ ఉంటారు, వాళ్ళు అయిపోయింది, వాళ్ళ కర్మాళ్ళు. ఇప్పుడు ఏమైంది ఈ మధ్యకాలంలో లేటెస్ట్ ట్రెండ్,
బాబు నువ్వు తప్పు చేసావంటే సార్ 15 ఏళ్ల కింద ఆడు తప్పు చేశాడు. అది పొలిటికల్గా కూడా ఇప్పుడు నీ కర్తవ్యం ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు సమాజంలోకి, నువ్వు ఎలక్షన్లోకి వచ్చావు, నువ్వు గెలిచావంటే నువ్వు సమాజానికి చేయటానికి వచ్చావు, చేసేయి. నువ్వు ఆడేదో చేయలేదు, ఆడు చేయలేదు కాబట్టి నిన్ను గెలిపించాము మేము. సో అది ఇప్పుడు ఏమైపోయింది, నన్ను కూడా గురించి కూడా ఈ మధ్యకాలంలో అక్కడెక్కడేదో మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళని చూసి నవ్వుకోవటం తప్ప మనం ఏం చేయలేం. వాళ్ళ అమాయకత్వం లేకపోతే వాళ్ళ చేతగానితనం ఎదుటోడి మీదకో గత 10 ఏళ్ల కింద వాళ్ళకో 20 ఏళ్ల కింద వాళ్ళకో చేస్తూ ఉంటే, నిజంగా నీ చేతిలో పవర్ ఉండి నిజంగా తప్పు చేసి ఉంటే జైల్లో పెట్టేసి అందరినీ ఎవడో చేయడది, నా గుప్పిట్లో పెట్టుకుంటానంటాడు. ఇప్పుడు అది చిన్న చిన్న వీళ్ళకి కూడా అలవాటు అయిపోయింది, మా వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. అట్లా ఈ మధ్య కూడా అప్పుడప్పుడు ఏదో చెప్తూ ఉంటారు, ఇవే పట్టించుకోక్కర్లేదు. అది రోజు ఇరుకుని పడతానే ఉంటాం. ఇప్పుడు మనం చెప్పేది ఎదుటి వాళ్ళకి కరెక్ట్ అని ఎందుకు అనిపించాలా? ఏదో ఉంటుంది పలానప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో ఆ నలుగురు అంటారు, ఆ నలుగురిని ఏదో అంటే ఒక రకంగా వాళ్ళు రైట్, ఒక రకంగా వాళ్ళు తప్పు. ఇప్పుడు రైట్ అంటే తప్పు అన్నవాడి కోపం, తప్పు అంటే ఈ నలుగురికి కోపం. సో ఎవళ్ళని తిట్టాలా? మనం మధ్యలో ఉండి ఇది ఇలా అని విడమరి చెప్పామనుకోండి, ఇద్దరు అసలు ఈ గోడ మీద పిల్లి అంటారు. అరే నిజం చెప్పకూడదు, అబద్ధం చెప్పకూడదు, ఎవడో ఒకటి సపోర్ట్ చేయాలి. ఈ కొన్ని రకాలు ఉంటాయి. కొన్ని ఇప్పుడు పాలు నీళ్లు తేడా తెలిసినప్పుడు పాలు నీళ్లు, ఇది పాలు నీళ్లు అని మనం చెప్తే వాళ్ళు కాదు పాలు వేరు నీళ్లు వేరు, నీళ్లు ఇది నీళ్ళని చూపించి పాలను చూపించి నీళ్లు అనమంటే నేను అనలేను అది. సో అనలేం కాబట్టి ఇద్దరికి కోపం వస్తూ ఉంటుంది, ఇద్దరు మన మీద బురజల్లుతానికి ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళంతా పట్టించుకోకరు. ఇప్పుడు ఫైనల్గా ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. ఎప్పుడు నిజమే గెలుస్తుంది అంటారు కదా, నిజం గెలుస్తుంది, డెఫినెట్గా గెలుస్తుంది. నిజం తెలిసిన రోజున వాళ్ళే ఫీల్ అవుతారు, అన్నయ్య అప్పుడెప్పుడో చెప్పాడు మన నామయం లేదని. డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 20 hours పైన, ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు ఖాళీగానే ఇంట్లోనే ఉంటున్నాం, కానీ బిజీగా ఉన్న రోజుల్లో 20 hours పైన ఏదో యాక్టివిటీ ఉంటూ ఉండేది. సో ఇంటికి వెళ్ళటం, పిల్లల్ని చూడటం, పిల్లల్ని చూడటం అనేది కూడా టైం ఉండేది కాదు. అంత బిజీగా ఉన్న రోజుల్లో వాళ్ళ కోఆపరేషన్ ఉండబట్టే, పిల్లలు కోఆపరేషన్ ఉండబట్టే మనం వేసిన పిక్చర్స్ ఇంతకాలం సాగినాయి, లేకపోతే జరిగేది కాదు. సో డెఫినెట్గా వాళ్ళ కోఆపరేషన్, ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కోఆపరేషన్ లేకుండా ఏ పని చేయలేం. కొన్నిసార్లు కొన్ని చిరాకులు ఉంటాయి, లైఫ్ అన్నాక ఎగుడు దిగుడు ఉంటుంది, తప్పదు. సో ఫ్యామిలీలో కూడా వస్తూ ఉంటాయి అటువంటివి, కానీ బట్ సపోర్ట్ అనేది ఉండబట్టే ఎవరైనా ఉంటారు. సపోర్ట్ ఉంటేనే బాగుంటారు. నాకు సపోర్ట్ ఎప్పుడూ ఉంది, ఫుల్గా ఉంది. నేను ఐఎమ్ ఏ బ్యాడ్ హస్బెండ్, బ్యాడ్ ఫాదర్. ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళ సాటిస్ఫాక్షన్కి అయితే నేను ఎప్పుడు ఏమీ చేయలేదు, చేస్తానికి ప్రయత్నం కూడా చేయలేదు. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు బయట వాళ్ళు వస్తే నేను ఓపిక్గా చేస్తాను, కానీ వాళ్ళ మీద ఇసుకున్న రోజులు కూడా ఎక్కువ ఉంటాయి. సో దట్ వే నేను చెడ్డ భర్తని, చెడ్డ తండ్రిని. మంచి తండ్రిని కాదు, మంచి భర్తని కాదు. అది ఇప్పుడు వయసు అయింది కాబట్టి చెప్తున్నాం. అప్పుడు అడిగితే చెప్పేవాడిని, నేను బ్రహ్మాండంగా చూసుకుంటున్నాను చెప్పి ఉండేవాడిని. అంటే తెలియదు అది. ఇప్పుడు ఫ్రీగా ఉండి ఇప్పుడు అన్నీ జరుగుతున్నప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు గతాన్ని గురించి ఆలోచించుకోవడానికి టైం దొరికింది. అసలు ఆ రోజుని గురించి ఆ రోజు ఆలోచించే టైం కూడా ఉండేది కాదు గతంలో. ఇప్పుడు అసలు గతంలో మనం చేసినవి ఏంటి అని కొంచెం సింహావలోకనం చేసుకుంటా అంటే ఎప్పుడు తప్పులు చేసాం, ఎప్పుడు రైట్లు చేసాం, ఎప్పుడు ఏం చేసాం అనేది కొంచెం అర్థం అవుతూ ఉంటుంది. ఆ అర్థంలో ఇది డెఫినెట్గా కొంచెం రియలైజ్ అయింది ఏంటంటే, ఫ్యామిలీకి టైం ఇవ్వకపోవడం, ఫ్యామిలీకి సరిగ్గా టైం స్పేర్ చేయకపోవడం, ఫ్యామిలీని సరిగ్గా చూసుకోకపోవటం, రకరకాలు ఉన్నాయి. సో పిల్లలు వాళ్ళు బాగున్నారంటే జస్ట్ బికాస్ ఆఫ్ మై వైఫ్, అంతకంటే లేదు. ఆవిడ లేకపోతే ఫ్యామిలీయే లేదు. ఒక సినిమాకి ఒక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్తో ఓపెనింగ్ చేశారు.
ఓపెనింగ్ చేసి నెల రోజులు అయిపోయినాక ఆ డైరెక్టర్కి ఆ నెల రోజుల లోపల సినిమాలు ఫ్లాప్ అయినాయినా లేకపోతే ఆ డైరెక్టర్ నచ్చుకో ఆ హీరో డైరెక్టర్ని తీసేయమంటే డైరెక్టర్ తీసి ఆయన పెద్ద డైరెక్టర్ తీసేశారు. తీసేసి ఆయనకి చెప్పకుండా ఈయన ఇక్కడే కూర్చున్నాడు, వాళ్ళు వేరే డైరెక్టర్ని పెట్టుకుని పని చేసుకుంటున్నారు. సో కంప్లైంట్ వచ్చినప్పుడు నేను డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఏం చేయాలి? నేను అన్నాను, మొత్తం డైరెక్టర్ రెమ్యూనరేషన్ మొత్తం ఇచ్చేసి చేసుకోండి, మీరు సినిమా చేసుకునే హక్కు ఉంది ఎవరికైనా, ఏ ప్రొడ్యూసర్కైనా సినిమా చేసుకుంది. బట్ నెల రోజులు ఇతను టైం వేస్ట్ చేసి ఇతనికి చెప్పకుండా మీరు వేరే డైరెక్టర్తో చేయటం కరెక్ట్ కాదు, డబ్బులు కట్టేసి చేయండి అన్నాను. సో వాళ్ళు ఛాంబర్కి వెళ్ళారు, మా డైరెక్టర్ అసోసియేషన్ కదా, వాళ్ళు ఛాంబర్ వాళ్ళు అన్నారు, మీకు రెమ్యూనరేషన్ మీ రూల్స్ అవి ఉంటాయి కదా, 1 లక్ష 2 లక్షలు ఉంటుంది కదా, అది ఇచ్చేస్తా అంటే, ఆ పలానా డైరెక్టర్ అప్పుడు 30-40 తీసుకుంటున్నాడు కదా, అతను తీసుకున్నంత ఇవ్వాలి కదా మీరు అని. అది కుదరదు, ఎట్టేస్తాం, మేము 1 లక్ష ఇస్తాము అంటే, ఇక అది సరే మేము సినిమా ఆపుతాము అని యూనిలేటర్గా నేనే డెసిషన్ తీసుకుని సినిమా జరగదు అని. సో ఛాంబర్ని మొత్తానికి ఛాంబర్ అంతా వచ్చి ఫైనల్గా కాదు మేము పొరపాటు పడ్డాం, మేము ఎట్లా చెప్తే అట్లా చేస్తాము అనే లెవెల్కి తీసుకురాగలిగాం. చేస్తే మొత్తానికి వాళ్ళ అసిస్టెంట్లకి వాళ్ళకి ఈయనకి డైరెక్టర్ గారికి ఫుల్ అమౌంట్ కాదు కానీ మేజర్ అమౌంట్ ఇప్పించి ఆ సినిమా కంప్లీట్ వేరే డైరెక్టర్తో చేసుకొని ఇచ్చాం. అంటే నేను అనేది ఏంటంటే, ఒక మనిషి మాట మీద నమ్మకంతో ఆర్గనైజేషన్స్ ఉంటే, మనిషిని నమ్మితే ఏదైనా సాధించవచ్చు. అంతేగాని ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నప్పుడు నాలో మా అసోసియేషన్లో ఉన్న 4 వెళ్ళి వాళ్ళని సపోర్ట్ చేసి విడగొట్టి ఉంటే ఇవాళ సమస్యలన్నీ అందుకే పరిష్కారం కాకుండా ఉంటాయి. ఇంకొక కేసు ఒకటి వచ్చింది, ఓ హీరోయిన్ బాలయ్య బాబు సినిమా, ఆ అమ్మాయికి అప్పుడు ఏదో పెద్ద సినిమా మణిరత్నం గారి సినిమా వచ్చింది, డేట్స్ ప్రాబ్లం ఏదో వచ్చింది. వస్తే బాలయ్యతో చెప్తే వీళ్ళు భయం వేసి బాలయ్య గారితో చెప్తానని భయం వేసింది. వీళ్ళు డైరెక్టర్ ప్రొడ్యూసర్ వెళ్ళి ఆమె రేట్లు లేవంటే ఆయన కోపం వచ్చింది అన్నారు. సో వీళ్ళంతా టెన్షను, ఏం చేయాలి, ఎట్లా ఇప్పుడు బాలయ్యకి ఎట్లా చెప్పాలి, బాలయ్య లేకపోతే ఈ అమ్మాయి లేకపోతే కేసు పెడతామని అదని మొత్తం అడవాడి చేశారు. సరే ఫైనల్గా నా దగ్గరికి వచ్చారు, సింతే కదా అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి, బాబు ఏంటి బాబు అంటే, కాదు భారద్వాజ్ గారు మనకు షూటింగ్ ఉంది కదా, మన ఇబ్బంది పెడితే ఎట్టకండి. నేను అన్నాను, మణిరత్నం సినిమా చేస్తే మనకి మంచిదే కదా బాబు, మ్యాక్సిమం 1 వీకే కదా అమ్మాయి వెళ్తుంది, 1 వీక్ అయినాక మనం చేసుకోవచ్చు కదా, హ్యాపీగా చేసుకుందాం అంటే, కరెక్టే కదా, అందే ఉంది, మనం ఇస్తాం, డేట్స్ ఇద్దాం అన్నాడు. సింపుల్గా సాల్వ్ అయిపోయింది. వీళ్ళంతా భయపడిపోయి ఆయన ఏదో చంపేస్తారు పొడిచేస్తారని ఆయన మీద వాళ్ళు అనుకుని, అది బయట టీవీ ఇప్పుడు అప్పట్లో నెట్లు గిట్లు ఉండే కదా, లేకపోతే బాలయ్య చంపేసిన ఫలానా హీరోయిన్ ఇట్లా చేసి అన్నీ దీన్ని అల్లరి చేస్తూ ఉండేవారు. సింపుల్ ఎవరికి తెలియకుండా రాసి మామూలుగా అయిపోయింది, సింపుల్ ఒక ఫోన్ కాల్తో అయిపోయిన పని. సో ఇట్లా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా అవుతాయి. దానికి పబ్లిసిటీ ఇచ్చి ప్రమోట్ చేసుకుని మనం ప్రమోట్ చేసుకున్నవాలి అనుకుంటా ఉంటే సమస్యలు పెద్దవి అవుతాయి. అది కాకుండా చాలా విషయాలు చిన్న మాటలతో పరిష్కారం అయిపోతాయి. దానికి బట్టి ఇప్పుడు ఈ మీడియాలో వచ్చినాక దాన్ని ఎలివేట్ చేసి సాగదీసి బంకం లాగినట్లు లాగుతూ ఉంటే పరిష్కారం కావు, టైం వేస్ట్ అవుతుంది తప్ప పరిష్కారం కావు. ఇప్పుడు అసెంబ్లీలో కొట్టుకుంటున్నట్టే ఉంటుంది ఇదంతా. వాళ్ళందరూ పరిష్కరించాలంటే ఈ 4 పొలిటీషియన్లు ఒక చోట కూర్చుంటే ఒక రోజుల్లో అయిపోతాయి అన్ని సమస్యలు. బట్ వాళ్ళు కూర్చోరు, వాళ్ళకి అక్కర్లా సమస్య పరిష్కారం అక్కర్లా, అందుకని తిట్టుకుంటూ ఉంటారు, ఈనాడు ఆడు తిట్టుకుంటుంటారు. అది చూసి ఎగ్జాంపులరీ అయిపోయి మన కామన్ మ్యాన్ కూడా అదే పరిస్థితిలో ఉంటున్నారు. ఇప్పుడు అందరూ మారాల్సింది ఏంటంటే, అసలు మనకు వచ్చిన సమస్యను మనం పరిష్కరించుకుందాం అనే ఆలోచన వచ్చిన రోజున పరిష్కారాలు అవుతాయి. అది లేకుండా ఎంతసేపు ఎదుటోడిని బ్లేమ్ చేద్దాం అంటే, నేనేదో హీరోని అవుదాం అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, పబ్లిక్లో ఒకడిని తిడితే రెండోవాడు హీరో అవుతాడు. ఆ తిట్టడం అనే ద్వేషం అనేది వచ్చిన రోజు, ద్వేషంతో దేన్ని జయించలేరు, ప్రేమతో దేన్నైనా జయించగలం కానీ ద్వేషంతో జయించలేం. బట్ అన్ఫార్చునేట్గా ఇప్పుడున్న సమాజంలో పర్టికులర్గా ఈ ఫేస్బుక్లో ట్విట్టర్లో వచ్చినాక మరీ ద్వేషాలు పెరిగిపోతున్నాయి. విద్వేషంతో అసహ్యమైన భాషతో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని ఒకళ్ళనొకళ్ళు ఇన్సల్ట్ చేసుకుని చాలా చేస్తున్నారు, విచ్ ఈజ్ నాట్ రైట్.
చాలా ఈజీగా సమస్య పరిష్కారం అవుతుంది. ఏ సమస్య ఎంత పెద్ద సమస్య అయినా ఊరికే పరిష్కారం అవుతుంది. అయితే మనసు ఉండాలి, దానికి మనసు పెట్టి చేసుకుంటే సమస్య పరిష్కారం. చాలామంది ఉన్నారంటే కొంతమంది ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. అన్నీ కలిసిన సద్గుణాభిరాముడు అనేవాళ్ళు కొంచెం తక్కువ, కానీ బట్ అట్లా మంచి మంచి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు పర్టికులర్గా దాసరి నారాయణరావు గారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సినిమా ఇండస్ట్రీలో నాకు సమస్య వచ్చిందంటే చెప్పుకుంటానికి ఎవడన్నా ఉంటే చాలు అనే పరిస్థితి ఉంటుంది. ఆ సమస్య పరిష్కారం అవుతుందా అవుదా కంటే కూడా చెప్పుకునేవాడు కాదు. సో దాసరి నారాయణరావు గారి తర్వాత ఎక్కువ కష్టాలు వినేవాడిని నేనే. ఆయన ముందు ఎక్కువ వింటాను, తర్వాత నేను వింటా. సో ఆయన దగ్గర నుంచి కొంతవరకు ఓపిక, టైమింగ్ ఇవ్వటం అనేది కొంతవరకు ఆయన సైడ్ నుంచి వచ్చినాయి నాకు కూడా. ఇంకోటి రామానాయుడు గారు, చిన్న పెద్ద అనేది లేకుండా ఎవరితో అయినా చక్కగా నవ్వుతా ప్రేమగా మాట్లాడి పలకరించే మనిషి రామానాయుడు గారు. అంటే రామానాయుడు గారు అనేవారు కానీ దాసరి నారాయణరావు గారు కానీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నారు. మామూలు వాళ్ళని పలకరించే, అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టైల్ ప్రకారం అయితే అంత పెద్ద మనుషులు ఇక మామూలు చిన్న చిన్నగా ఉన్నవాళ్ళని కానీ కొత్తగా వచ్చిన వాళ్ళని కానీ పలకరించడం కానీ చూసి నవ్వటం కానీ చేయనంత పైన ఉన్నారు. వాళ్ళకి చిన్న లేదు పెద్ద లేదు, ఎవరైనా వెళ్ళి పలకరిస్తే మాత్రం చక్కగా నవ్వుతా ఏదైనా అడిగిన దానికి ఓపికగా సమాధానం చెప్పి పంపిస్తారు. సో ఆ వ్యక్తిత్వం అనేది ఉండటం వల్లే వాళ్ళు మంచోళ్ళు గొప్పోళ్ళు అయ్యారు. మనం నెగిటివ్ క్యారెక్టర్స్ ఎత్తుక్కుంటూ కూర్చుంటే ఎవరికైనా నెగిటివిటీ ఉంటుంది. బట్ వాళ్ళిద్దరి దగ్గర మన పాజిటివ్ క్యారెక్టర్ చాలా తెలుసుకోవాలి. నాకు కోపం వచ్చిన రోజులు చాలా ఉన్నాయి, అరిసిన రోజులు తిట్టిన రోజులు చాలా ఉన్నాయి, జరుగుతూనే ఉంటుంది. అదంటే వర్క్ ప్రెషర్లో వస్తాయి తప్ప అది నెక్స్ట్ ఉండదు. అయిపోయినాక నెక్స్ట్ నేను చాలాసార్లు తిట్టినాక నెక్స్ట్ ఒక 1 hour తర్వాత పిలిచి సారీ చెప్పిన రోజులు ఉన్నాయి చాలాసార్లు, చాలామంది నా స్టాఫ్ని అందరినీ. తర్వాత నేనే ఎందుకు పాపం పిల్లలు తెలియకేదో చేస్తున్నారు, మనం తిడతాం తప్పు. ఇన్ జనరల్ మేనేజ్మెంట్ ఎప్పుడు ఉంటుందంటే ఎదుటి మనిషి కోపం వచ్చినప్పుడు మనం ఆవేశపడకుండా ఉంటే, మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయితే, నువ్వు అతను ఏదో తిట్టాడు అనుకో, నేను వెంటనే తిడితే పెద్దదవుతుంది తప్ప చావదు. అతను తిడితే అతను అలిసిపోయేదాకా మనం తిట్టనిచ్చి వదిలేసామంటే ఒక 1/2 hour 1 hour గ్యాప్ ఇచ్చి, లేకపోతే 1 day గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే వెళ్తే అన్నీ సాఫీగా అయిపోతాయి పనులు. అంతే తప్ప తిట్టుకోవటం మొదలెట్టామంటే గ్రూపులు అవటం రకరకాల, ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రూపులు అయిపోయి చాలా అసలు జీవితాలు నాశనం అయిపోతాయి. అలా కాకుండా యాంగర్ మేనేజ్మెంట్ అనేది ఆ ఎదుటివాడు తిడుతున్నప్పుడు మనం సైలెంట్గా ఉంటాం, యాంగర్ మేనేజ్మెంట్ అవుతుంది. అది ఈజియెస్ట్ వే అన్నమాట. అంటే ఇప్పుడున్న సమాజంలో మేజర్గా సమస్యలు కాంప్లెక్సెస్తో వస్తాయి. డబ్బు రెండోది. ఈ కాంప్లెక్స్, డబ్బు ప్లస్ ఇప్పుడు ఈ వైసెస్, ఈ మూడిటితో సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడున్న సమస్యలని, వేరే అదర్వైజ్ సమస్యలు ఏం లేవు. సో ఈ మూడింటిని మనం కంట్రోల్ చేయగలిగిన రోజున డబ్బు అనేది ఈర్ష్యను పుట్టిస్తుంది, వైసెస్ అనేవి కంట్రోల్ లేకుండా చేస్తాయి, మన మనిషి కంట్రోల్ లేకుండా పోతుంది. అంటే విచక్షణ జ్ఞానం కోల్పోతాడు మనిషి వ్యసనాలకు బానిస అయితే. డబ్బు ఏమో ఈర్ష్య అనమాట, విపరీతమైన ఈర్ష్య వస్తుంది. కాంప్లెక్స్ కూడా ఈర్ష్యే. కాంప్లెక్స్ కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఈర్ష్యతోనే అయిపోతుంది. అది జటిలమైపోయిన సమస్య. ఆ సమస్యను మనం పరిష్కరించుకోగలిగితే ఏ సమస్య ఉండదు. ప్రాబ్లం వచ్చినప్పుడే కూల్గా ఆలోచించాలి. కోపం వచ్చిన ప్రాబ్లంని అది ఎక్కువైపోయిందనో లేకపోతే ప్యానిక్ అయిపోకూడదు. ముందు సమస్య వచ్చినప్పుడు ప్యానిక్ అయిపోకూడదు, కంగారు పడకూడదు. మనిషి కంగారు పడకుండా ఆలోచిస్తే సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది, పరిష్కారం లేని సమస్య లేదు ప్రపంచంలో. బట్ దాన్ని ఆలోచిస్తే ఈజీగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ గ్రాఫిక్స్ వచ్చినాయి, అంతకుముందు కొంతకాలం ఆప్టికల్స్ ఉండేవి, దానికి ముందు అసలు ఏమి ఉండేవి కాదు. పాతాళ భైరవులు కానీ అవన్నీ తీసిన రోజుల్లో, అంతకుముందు తీసిన రోజుల్లో కానీ నిన్నే చూస్తున్నా
ఆయన దాదాసాహెబ్ ఫాల్కే గారి ఫిలిమ్స్ నెట్లో చూస్తుంటే అయ్యికి తీశారు. ఆ రోజుల్లో డర్బీ కెమెరాలు. ఇవాళ ఇంత టెక్నాలజీ వచ్చినాక ఐ తీయాలంటే చాలా కష్టపడుతున్నాం. మధ్యలో వచ్చినప్పుడు ఏంటంటే ఇది హెడ్ తీసేసి పెట్టి కెమెరా పెట్టి కన్ను తీసేవాళ్ళం. అవన్నీ కాకుండా ఆ రోజుల్లో తీశారంటే అంటే ఆ రోజుకి ఇన్నోవేటివ్. అట్లా విట్లాచారి గారు కుక్కలను చేశాడు, ఎలుకలను చేశాడు, ఆకాశంలో ఎగరేసాడు, కిందకి తీసుకొచ్చాడు. ఆయన విచిత్రాలు చేశారు. ఇప్పుడు అవన్నీ స్పిల్బర్గ్ గారు చేస్తుంటే అద్భుతాలు అంటున్నాం. మనం విట్లాచారి గారు మన చిన్నప్పుడు చేశారు. ఇన్నోవేషన్ అనేది మనం అవసరానికి మనం తయారు చేయగలుగుతాం. ప్రతి మనిషిలోనూ ఒక గొప్ప ఇన్నోవేటర్ ఉంటాడు. సో సమస్యకి పరిష్కారం అనే సమస్య వచ్చినప్పుడు తీసేసుకుంటారు. ఆ రోజున విట్లాచారి గారికి సమస్య నేను తీద్దాం అనుకున్నాడు. ఆయన ఆ సమస్యకి ఆయన పరిష్కారం కనుక్కొని చేయగలిగాడు. ఆయన ఆదర్శంగా తీసుకుని తర్వాత చాలామంది తీశారు. తర్వాత దానికి ఆప్టికల్స్ కనిపెట్టినాక ఆప్టికల్స్లో కొన్ని చేయగలిగారు. ఆప్టికల్స్ అయిపోయినాక ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చినాక ఇప్పుడు అందరూ చేస్తున్నారు. గ్రాఫిక్స్ వచ్చినాక కూడా గ్రాఫిక్స్ కాస్ట్లీ అవుతున్నాయి. కొంతమంది అవి లేకుండా చేసేవాళ్ళు చేస్తానున్నారు మళ్ళీ. సో మనం చెయ్యగలము అంటే ముందు మనని మనం నమ్ముకోవటం నేర్చుకోవాలి. ఫస్ట్ నేను ఇది చేయగలను, నేను చేస్తాను. ఎప్పుడైతే నేను చేయలేను అనుకున్నాడో జీవితంలో ఓడిపోతాడు మనిషి. ఎప్పుడైతే నేను ఏదైనా చేయగలను, సాధించగలను అనుకుంటాడు, సాధిస్తాడు అతను. 100% సాధించకపోయినా 50% సాధించినా సక్సెస్ అవుతుంది. కొన్ని జరగవు, చేయలేము, కానీ నమ్మకంతో దాన్ని కొంతవరకు సాధించే అవకాశం ఉంటుంది. ప్రాబ్లీ నెక్స్ట్ జనరేషన్ మొత్తం 100% చేస్తారేమో. అది లైఫ్ అంటే నాకు మొన్న ఎప్పుడో షార్ట్ ఫిల్మ్ ఒకటి చూసాను. నాకు విపరీతంగా నచ్చింది. అందులో డాక్టర్, మెడిసిన్ చదివిన పిల్ల సమాజంలో ఎంఏ మీద జరుగుతున్న అన్యాయాలు చూసి ఒంటరి ఆడదాన్ని ఎంత అన్యాయం చేస్తారనే దాని మీద ఎంఏ చచ్చిపోదాం అనుకుంటాం. అయితే తల్లి గుర్తొస్తుంది. ఒకసారి ఆ తల్లి ఒకసారి చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది. ఆ తల్లి ఏం చెప్తుందంటే, తల్లిని అడుగుతుంది ఈ అమ్మాయి, తండ్రి మిలిటరీలో చచ్చిపోయి ఉంటే ఆయనకి ఏదో బంగారు పథకం ఇచ్చి ఉంటారు, పరమవీర చక్రం ఏదో, ఫోటోకి అది వేసి ఉంటుంది. ఈ అమ్మాయి అడుగుతుంది, అమ్మ అందరూ దండలేస్తారు, నువ్వు ఎందుకు ఈ మెడల్ వేసి పెట్టావంట. ఆయన మరణించారమ్మా అని సంథింగ్ చెప్తుంది. అంటే మిగిలిన వాళ్ళు కూడా అదేగా జరుగుతుంది, ఎవరైనా మరణమే కదా అంటుంది. అంటే మరణానికి చావుకి తేడా ఉంది. జీవితంతో కానీ లేకపోతే దేంతో అయినా కానీ పోరాడికి చచ్చిపోయిన వాడికి మరణం, పోరాడకుండా ఓడిపోయేవాడిది మరణం కాదు, చావు. అంటే చావుకి మరణానికి అంటే జీవితం మనకు ఎందుకు ఇచ్చారు? ఒక మంచి జీవితం ఎవరికి లేనిది మనిషికి ఇచ్చారు. ఆ మనిషి తను పోరాడి తన కోసము, సమాజం కోసం, తన ఫ్యామిలీ కోసం, తన దేశం కోసం, తన రాష్ట్రం కోసం, ప్రతిదాని కోసం తను ఏదో ఒకటి సేవ చేయగలిగితే, ఈ సమాజానికి సేవ చేస్తే, పోరాడి గెలిచినంటే దానికి సార్థకత వస్తుంది. బట్ సూసైడ్ చేసుకున్నాం, లేదా జనాన్ని మోసం చేసో, ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు కానీ, లేకపోతే మోసాలు చేసి చచ్చిపోయిన వాళ్ళ గురించి కానీ ఎవడు పెద్ద పట్టించుకోడు. బట్ ఎవరైతే ఈ సమాజాని కోసం ఎంతో కొంత చేశారో ఎక్కడో చోట, ఇప్పుడు గాంధీ మహాత్ముడిలోగానో లేకపోతే మదర్ తెరెసాలాగానో ప్రపంచం అంతా తెలియాల్సిన అవసరం లేదు. ఆ సొసైటీలో ఉన్న గ్రూప్లో అన్నా తెలుసుకుని అబ్బో పలానా ఆయన బాగా చేశాడు అనుకునే వరకు అన్నా రాగలిగితే చాలు. అది చాలు, అదే ఎక్కువ సార్థకత వస్తుంది. లైఫ్కి అది కావాలి. అంతే తప్ప మనం ఉన్నంతకాలం ఎంతమందిని మోసం చేసాం, ఎంతమంది దగ్గర ఇది అన్యాయం చేసి సంపాదించాం, అదే డబ్బు సంపాదించుకుని రోగాలు తెచ్చుకుని రోజు మందులు వేసుకుని చచ్చిపోతానికి, చావకుండా బతుకుతానికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తిరగటం కంటే ఉన్న 4 రోజులు అద్భుతంగా బ్రహ్మాండంగా రాజాలాగా బతికి నలుగురికి సాయపడి తను కాపాడుకొని తను పోషించుకుంటూ నలుగురికి సాయపడతా ఉంటే వాడు గొప్పవాడు అవుతాడు. అది చాలు జీవితానికి.